దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. యేసు క్రీస్తు ప్రభువారి పేరట మీకందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. దేవుని స్తుతించుదాము. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రభువుని స్తుతించుట కొరకు ఒక వాక్య భాగములో నుండి మనము నేర్చుకుందాం. యోహాను రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక, ప్రకటన గ్రంథానికి ముందు యూదా పత్రిక కనబడుతుంది. దానికి ముందు యోహాను రాసిన పత్రికలు 3 మనకు కనబడతాయి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చదువుతుండగా అందరూ వాక్యాన్ని శ్రద్ధగా చూడండి. ఎంతో గొప్ప అద్భుతమైన విషయాలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. 2వ అధ్యాయము 1వ వచనం, నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను. ఎందుకు ఈ సంగతులను దేవుడు వ్రాయమని చెప్పాడు? నేను ఎందుకు ఈ సంగతులను దేవుని చేత ప్రేరేపించబడి మరి రాస్తున్నాను, లేదా దేవుడు రాయిస్తున్నాడు అంటే, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులు మీకు వ్రాయిస్తున్నాను అనేటువంటి మాట ఇక్కడ మనం చూస్తున్నాం. తర్వాత, ఎవడైనాను పాపము చేసిన ఎడల, అంటే ఎవరైనా ఒకవేళ పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. హల్లెలూయా. అర్థమైంది కదా? రెండు సెంటెన్స్, 2 వాక్యాలన్న భావం. మీరు పాపము చేయకుండా ఉండాలని ఈ మాటలు వ్రాస్తున్నానని చెప్పి ఒక సత్యాన్ని, ఒక విషయాన్ని చెప్తున్నాడు. చెప్పే విషయాన్ని బట్టి ఒకవేళ మీరేమో బలహీనంగా ఆలోచిస్తారేమో, పాపము చేయుట కొరకు చేయకునుటకై ఈ మాట మరి వ్రాయుచున్నారు అనేటువంటి మాట ఇక్కడ మనం చూస్తున్నాం. కొన్ని డిక్షనరీలలో ఈ వాక్యాన్ని చూసినప్పుడు ఇలా వ్రాయబడి ఉంది. ఇక్కడ ఏం చూస్తున్నాం? మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులు వ్రాయుచున్నాను అని ఇక్కడ రాయబడింది. కొన్ని డిక్షనరీలో దీన్ని ఎలా వ్రాశారు, దీని అర్థాన్ని ఎలా మరి వారికి దేవుడు అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చి దాన్ని ఎలా అనువదింపజేశారంటే, కొన్ని డిక్షనరీలో చూస్తే, కొన్ని ప్రతులలో ఇలా రాయబడి ఉంది, మీరు పాపము చేయవలనని కాదు అని రాయబడి ఉంది. హల్లెలూయా. ఈ సంగతులు చెప్పేది మీరు పాపము చేయాలని కాదు, లూజ్ కావాలని కాదు, కానీ మీరు పాపము చేసినప్పుడు కృంగిపోతారేమోనని, ఇక దేవునికి మేము దూరం అయిపోతామేమోనని, దేవుడు మమ్మల్ని ఇక చేర్చుకోడేమోనని, అపవాది యొక్క ఉరిలో మీరు పడిపోయి దేవునికి దూరం కావద్దని ఈ సత్యము మీ కొరకు వ్రాయబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అనేకులు వారి బలహీనతను బట్టి, వారి పాపములను బట్టి ఇక దేవునికి మేము దూరం అయిపోయాం, ఇక దేవుడు మమ్మల్ని చేర్చుకోడు, ఇక మా పని ఇంతే అని అనేకులు ఏమైపోతున్నారండి? మరలా దేవుని యొద్దకు వచ్చి పశ్చాత్తాప పడకుండా, జీవితమును సరి చేసుకోకుండా దేవునికి దూరం అయిపోతున్నారు. ఇదిగో అలాంటి బలహీనమైన వ్యక్తులతో మాట్లాడుతున్నాడు. చెప్పాలంటే మీరు బలహీన పడొద్దని ఈ మాట చెప్తున్నారు. మీరు లూజ్ కావాలని కాదు, మీరు ఆత్మీయ జీవితంలో బలహీన పడకుండా మిమ్మల్ని స్థిరపరిచే దేవుడున్నాడు, మిమ్మల్ని సంపూర్ణులుగా చేసే దేవుడున్నాడు, మిమ్మల్ని నడిపించే దేవుడున్నాడు, మిమ్మల్ని మరలా పరిశుద్ధపరిచి మీరు వయసు వచ్చిన వారుగా నడిచేంత వరకు మిమ్మల్ని స్థిరపరిచి నడిపించే దేవుడు అనేవాడు ఉన్నాడు, భయపడకండి అని చెబుతున్న మాట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంత గొప్ప సత్యం నిజంగా. ఇది బైబిల్లో మనం చూస్తున్నాం. అయితే చూడండి, తర్వాత చూడండి, మీకు ఈ సంగతులను వ్రాయిచుందని చెబుతూ, ఎవడైనాను ఒకవేళ పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు అంటాడు. ఉత్తరవాది అనే మాట మనకు కనబడుతుంది. దీన్ని మనము చూస్తే బైబిల్ డిక్షనరీలో ఇంగ్లీష్ మన బైబిల్లో చూస్తే ఏముందో తెలుసా? అడ్వకేట్ అని ఉంది. చెప్పండి, ఏమనుంది? అడ్వకేట్. మనకు అర్థమయ్యే భాష చెప్పాలంటే లాయర్. ఎక్కడ? పరలోకమందు తండ్రి యొద్ద మీకోసం ఒక లాయర్ ఉన్నాడు. ఎవరు పెట్టారు? ఇది తండ్రి పెట్టాడు. హల్లెలూయా. గమనించండి, పరలోకములో తండ్రి యొద్ద మన కోసం యేసుక్రీస్తు ఒక లాయరుగా అపాయింట్ చేయబడి ఉన్నాడు, తండ్రి ద్వారానే. అది కూడా దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకో తెలుసా? మీరు ఎప్పుడైనా పాపము చేసినప్పుడు మీ పక్షముగా ఆయన తండ్రి యొద్ద మాట్లాడడానికి, ఉత్తరం ఇవ్వడానికి, మన పక్షంగా మొరపెట్టడానికి, ప్రార్థించటానికి, సెక్షన్ల ప్రకారం మనల్ని విడిపించటానికి
హల్లెలూయా. ఆయనకే తెలుసు పరలోక చట్టాలు. ఎవరికి? యేసుక్రీస్తుకు. ఎవరా యేసుక్రీస్తు? తండ్రి యొక్క హృదయమే. మన పక్షముగా వాదించే ప్రభువు మన కొరకున్నారు అన్న విషయాన్ని నిజంగా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎంతగా మనం సంతోషపడతాం, ఎంతగా మనకు ఆనందం అనిపిస్తుంది. ఈరోజు నిజంగా మనం క్షమించబడ్డామన్నాం, ఈరోజు తండ్రి యొద్దకు మనం రాగలిగామంటే కూడా ఇదంతా యేసుక్రీస్తు వలన కలిగిన పుణ్యకార్యమే లేదా దానమే అని బైబిల్లో రాయబడింది. ఈ మాట దానమే. ఆయన అనుగ్రహించిన దానము, ఆయన పెట్టిన క్షమాభిక్ష, ఆయన మన కొరకు నిలవబడ్డందుకు మనం ఈరోజు ఈ స్థితిని మనము అనుభవిస్తున్నాము అన్న విషయాన్ని ప్రభు పేరట జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాం. 2 విషయాలు నేను త్వరగా చెప్పి మనం ముగించడానికి ఇష్టపడుతున్నాను. 2 విషయాలు మనము గ్రహించడానికి ప్రభు మనకు సహాయం చేయాలని మనము ప్రార్థనతో ఉందాం ఈ సమయంలో. 2 విషయాలు. ఒకటి, ఇక్కడ మనము చూసినట్లయితే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనము నేర్చుకోవలసినటువంటి అద్భుతమైనటువంటి విషయాలు 2 విషయాలు మాత్రమే నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. ఒకటి, ఇక్కడ ఈ వాక్యంలో మనం చూసినట్టుగానే మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో మనం చూసినట్టుగానే ఉత్తరవాది అనేది ఒకటి జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాము. ఉత్తరవాది అనగా ఆయన లాయరు లేదా మన పక్షమున మరి ప్రభు మన పక్షముగా తండ్రి యొద్ద మాట్లాడువాడు అనే మాట మీరు తెలుసుకోవచ్చు. బైబుల్ పదమే ఒకవేళ తీసుకుంటే ఉత్తరవాది. మీకు అది అర్థం కాదు కాబట్టి ఇంగ్లీష్లో ఇన్ని రకాలుగా దాన్ని అనువదించారు. లాయర్ అనే పదం, అడ్వకేట్ అనే పదము వాడబడింది. కాబట్టి మన పక్షముగా దేవుని యొద్ద మన కోసం ఒక లాయర్ ఉన్నాడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇది మొదటిగా దీని గురించి మనం నేర్చుకోబోతున్నాం. రెండవది ఏంటంటే ఈ ఉత్తరవాది అనేటువంటి ఈ మాటకు లాయర్ అనే పదం చూసాం కదా. మరొక మాట ఇక్కడే చూద్దాం ఒకసారి. బైబిల్ చూడండి, 2వ అధ్యాయం 2వ వచనం. ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు అని మొదటి వచనం ముగించాడు. 2వ వచనం ప్రారంభం చూడండి. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడని ఉంది. మళ్ళీ ఆయన ఉత్తరవాది అయి ఉన్నాడన్నది మొదటిగా మనం చూస్తున్నాం. రెండవది ఏంటి? ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు అని రాసింది. మనము చేసిన పాపములకు శాంతికరమై ఉన్నాడు అంటే శాంతి చేస్తున్నాడు. ఎవరికి కోపం వచ్చింది? అసలు ఎవరిని శాంతి చేశాడు అంటే బైబిల్ చెబుతుంది, పాపము చేయువాడు దేవునికి విరోధముగా పాపము చేస్తున్నాడు, దేవుని యొద్ద ఉగ్రతను సమకూర్చుకుంటున్నాడు. కాబట్టి పాపము చేసినటువంటి వారి మీదికి దేవుని ఉగ్రత వస్తూ ఉన్నప్పుడు ఈయనే ఆ దేవుణ్ణి సమాధానపరిచాడు అనేది మనం ఇక్కడ దేవుని వాక్యంలో మనం గ్రహించగలుగుతున్నాం. కానీ ఒక గొప్ప అర్థం ఇక్కడ ఇంకా రాయబడింది చూడండి. శాంతికరమై ఉన్నాడు అనేది 4 అక్కడ రాసింది కదా. చిన్నగా చూడండి, 4 అనే సంఖ్య వేసింది. ఎంతమంది గమనించారో? కింద ఫుట్ నోట్లో చూడండి ఏముంది అక్కడ? ప్రాయచిత్తమై ఉన్నాడు అని రాసింది. ఏమై ఉన్నాడు? ప్రాయచిత్తము చేశాడు అనేది ఒక పదమైతే, ఒక అర్థమైతే, ఇంకా డీప్ అర్థం ఏంటో తెలుసా? ఇంకా లోతైన మాట ఏంటో తెలుసా? ఆయనే ప్రాయచిత్తమయ్యాడట. మీరు చూడండి, ఇంకొక మాట కూడా చూద్దాం. యోహాను రాసిన పత్రిక ఇక్కడే 4వ అధ్యాయం 10వ వచనం. మన పాపములకు ప్రాయచిత్తమయ్యుటకు ఎవరిని పంపాడు? గొర్రెను కాదు, తన కుమారుని పంపాడు. ఇప్పుడు ఎవరు ప్రాయచిత్తం చేశారు? ఎవరు ప్రాయచిత్తం అయ్యారు? గొర్రె కాదు, తన కుమారుడు అనగా యేసుక్రీస్తు మనకు లాయర్ అయింది. ఒక పాత్ర కనబడుతుంది. 2వ పాత్ర ఆయన ప్రాయచిత్తం అయ్యాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిజముగా ఈ 2 విషయాలు ఎంతో మనము చాలా లోతుగా చాలా అనేకమైన విషయాలు నేర్చుకొనగలిగినన్ని విషయాలు మరి దీంట్లో ఉన్నాయి. కొన్ని విషయాలు నేను త్వరగా చెప్పడానికి ఇష్టపడుతున్నాను. బైబిల్ గ్రంథంలో మీరు చూస్తే నిర్గమకాండ 32వ అధ్యాయం 32 చాప్టర్ 32 వర్స్ మీరు చూస్తే అక్కడ మోషే దేవుని ఎదుట ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, ఇశ్రాయేలు పాపము చేసింది నిజమే, అయితే నీవు వారిని ఇప్పుడు నీ ఉగ్రత వారి మీదకి వస్తే వాళ్ళందరూ నశించిపోతారు, వారందరూ చనిపోతారు, వారు నాశనమైపోతారు. నువ్వు వారిని నాశనం చేయటానికి నీవు ఆలోచన కలిగి ఉన్నావు, సిద్ధపడుతున్నావు. అయితే వారిని కనికరించాలి నీవని మోషే వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రజల పక్షముగా దేవుని యొద్ద బ్రతిమిలాడుకుంటున్నాడండి. హల్లెలూయా.
దేవుని యొద్ద మొరపెడుతున్నాడు, దేవుని యొద్ద అడుగుతున్నాడు. ఏమన్నా ఎంతగా అడిగాడు తెలుసా? అయ్యా, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, ఓకే, నువ్వు పరిహరించరని, అదే విధంగా వారి పాపాన్ని బట్టి వారికి శిక్ష రావలసింది అని ఒకవేళ నువ్వు నిలబడితే నీ జీవ గ్రంథములో నుండి, నీ గ్రంథములో నుండి నా పేరు తీసేయండి ప్రభు అన్నాడు. ఎవరండి? మోషే. ఇక్కడ మనకు ఒక లాయర్గా కనబడుతున్నాడు, వాదించే వ్యక్తిగా కనబడుతున్నాడు, ప్రజల పక్షముగా ఒక వకీలుగా, ప్రజల పక్షముగా ఒక ఉత్తరవాదిగా, ప్రజల పక్షముగా మొర్రపెట్టేవాడుగా, బ్రతిమిలాడుకునేవారుగా మోషే ఇక్కడ కనబడుతున్నాడు. మోషే స్థానంలో ఎవరున్నారు? యేసుక్రీస్తు ఉన్నాడు. దేవుని స్థానమే. ఇప్పుడు ఆ స్థానము యేసు ప్రభువు రాకముందు నుండి కూడా యేసయ్య యొక్క ఆత్మ, పరిశుద్ధ ఆత్మ, యేసు యొక్క ఆత్మ ఆయా భక్తుల్లో ఉండి తన ప్రజల కొరకు ఎలా మొరపెట్టిందో ఇలాంటి వాక్యాలు చూస్తే మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. మనం మోషే గొప్పతనం అనుకుంటూ ఉంటాం. మనం మోషేలో పనిచేస్తున్నది దేవుని యొక్క ఆత్మ. హల్లెలూయా. దేవుని యొక్క ఆత్మే మోషేలోనికి వచ్చి మోషేలో నుండి మొరపెట్టుట. ఏమంటున్నాడండి? చూడండి, ఎలాంటి త్యాగపూర్వకమైన ప్రార్థన చేస్తున్నాడు. దేవా, నీ గ్రంథములో నుండి నా పేరు తీసివేయండి. దేవుడు అలా మార్చాడు మోషేను. ఆయన ఆత్మచేత నింపాడు కాబట్టి అలా మారిపోతారు, అంతే. ఇంకా ఎందరో దేవుని ఆత్మచేత నింపబడి నడిపించబడతారో వారందరూ దేవుని వలె, దేవుని కుమారుల వలె ఉందురు అని ఉంది బైబిల్లో. కాబట్టి మనం తెలుసుకోవాలి. ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము, ఈ నిర్గమకాండ 32వ అధ్యాయం 32వ వచనంలో మనం తెలుసుకోవాల్సిన గొప్ప సత్యం ఏంటంటే, ఇక్కడ ఒక లాయరుగా, ఒక అడ్వకేటుగా, ఒక న్యాయాధిపతిగా, ఒక లాయరుగా, జడ్జి కాదు, ఒక లాయరుగా, వాదించేవాడుగా, వకీలుగా ఇక్కడ మోషే మనకు కనబడుతున్నాడు. మన జీవితాల్లో కూడా మనం పాపము చేసినప్పుడు, తొట్టిల్లినప్పుడు, బలహీనతలో పడ్డప్పుడు నీ పక్షముగా, నా పక్షముగా పరలోకమందు తండ్రిని వేడుకునేవారు ఒకరున్నారు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ విధంగా మన కోసము తండ్రి యొద్ద ఆయన ఉన్నందుకై ఆయనను స్తుతించాలి అని వింటున్నాం. హల్లెలూయా. అది మనకి ఇక్కడ మనం నేర్చుకునేటువంటి అంశం. దేవుని గ్రంథంలో మనం చూసినట్టయితే జకరియా గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం చూస్తే యెహోషువ కనబడతాడు మనకు. ఈ యెహోషువ ఆ మోషే తర్వాత వచ్చిన యెహోషువ కాదు. ఈయన యాజకుడు, ప్రధాన యాజకుడైనటువంటి వ్యక్తి. ఈ యెహోషువ వేరే, ఆ యెహోషువ వేరే. ఈ 3వ అధ్యాయం జకరియా గ్రంథంలో కనబడుతున్న యెహోషువ మలిన వస్త్రాలు కలిగిన వాడుగా ఉన్నాడు దేవుని ముందు. సాతాను వచ్చి అంటున్నాడట, చూసావా నీ కుమారుడు ఎలా ఉన్నాడో, ఎంత అపవిత్రతతో ఉన్నాడో. ఇప్పుడు ఇలాంటి అపవిత్రత, ఇలాంటి లోపములు కలిగిన, మలిన వస్త్రములు కలిగిన ఈ వ్యక్తికి ఎన్ని శిక్షలు రావాలో, ఎన్ని కష్టాలు రావాలో, లా ప్రకారం ఏమేమి రావాలో అవన్నీ రావద్దా ఇతనికి అని ఏంటండి అక్కడ కూడా వాదించేవారు ఉన్నారు. ఒకరు జడ్జి స్థానంలో ఉంటే, మనల్ని కాపాడడానికి యేసు ప్రభు ఉంటే మన మీద కేసులు పెట్టడానికి కూడా ఒకడు ఉన్నాడు. మీరు బైబిల్లో చూస్తే ప్రకటన గ్రంథములో ఆ మాట చెప్తాడండి. ప్రకటన గ్రంథములో ఒక మాట మనకు కనబడుతుంది. ఏమంటాడంటే, రాత్రి పగళ్ళు మన మీద కంప్లైంట్ చేసేవాడు ఉన్నాడట దేవుని దగ్గర. చూస్తారా ఆ మాట? 12వ అధ్యాయం 10వ వచనం, ప్రకటన 12:10. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది అన్నాడండి. ఇక్కడ కనబడుతున్న వ్యక్తి రాత్రింపగళ్ళు కంప్లైంట్లు తయారు చేస్తున్నాడు, పెడుతున్నాడు మన మీద, మనల్ని బుక్ చేయాలని. గమనించండి, ఇక్కడ ఒక ఆత్మీయ సత్యం ఉంది. ఎవరి మీద నేరం మోపుతున్నాడు? మన సహోదరుల మీద నేరం మోపుతున్నాడు. ఇక్కడ ఒక గొప్ప ఆత్మీయ మర్మం ఉంది. అది మరి ఇప్పుడే నేర్చుకుంటా, వేరే సందర్భంలో రాదు కూడా చెప్తున్నాను. ఒకటే మాట, అదేంటో తెలుసా? మన తోటి సంఘములో ఉన్న సహోదరుల మీద, సహోదరుల మీద వాడు ఎప్పుడు కంప్లైంట్లు చేస్తూ ఉంటాడు. వాడు అక్కడ చేయడమే కాదు, మనకు కూడా చేస్తూ ఉంటాడు. వాళ్ళను ద్వేషించేవారిగా మార్చాలని, వాళ్ళ మీద మనం సనుక్కోవాలని, వాళ్ళ లోపాలను, వాళ్ళ బలహీనత లేదు, వాళ్ళకున్న మంచిని చూపించడు. వాళ్ళకున్న 10లో 8 మంచి విషయాలు ఉంటాయి. ఆ 8 విషయాలను చూపించడు, మాట్లాడు వాటి గురించి. ఈ 2 విషయాల గురించి, అరే 8 విషయాల్లో మంచి వ్యక్తే కదా, 8 విషయాల్లో వాళ్ళు మేము ఒకటే కదా. ఇప్పుడు సంఘాల మధ్య కూడా అంతే. ఆ సంఘం, ఈ సంఘం, హెబ్రోన్ సంఘం, పెంతెకోస్తు సంఘం,
సిఎస్ఐ సంఘం, ఇవన్నీ చూస్తే చాలా విషయాల్లో మనం అందరం ఒకటే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే యెహోవా తండ్రి, అదే యేసుక్రీస్తు, అదే పరిశుద్ధాత్మ, అదే బైబిల్, అదే ఆరాధన ఉంది. ఏదో కొన్ని విషయాలు తేడా ఉంది. అవి చూడని ఆ కొన్ని విషయాల గురించే అదే పెద్ద సబ్జెక్టు అపవాదికి. ఎందుకు ఈ మాట చెప్తుందనంటే, ఇదిగో అపవాది చేస్తున్న పని ఏంటో తెలుసా? మీ సహోదరుల మీద నేరం మోపువాడైన అపవాది. ఎక్కడ మోపుతున్నాడు? ఇక్కడ చెప్పాడు, దేవుని ఎదుట. దేవుని ముందే కంప్లైంట్ చేస్తున్నాడంటే మన దగ్గరకు వచ్చి చెప్పడం పెద్ద విషయమా? అయితే మనం రక్షించే దేవుడు ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. మనం రక్షించే దేవుడు ఉన్నాడు. యెహోషువ మలిన వస్త్రములు కలిగిన వాడుగా ఉన్నప్పుడు సాతాను ఫిర్యాదు అవుతున్నాడు, కంప్లైంట్లు చేస్తూ ఉన్నాడు. అప్పుడు ఏం జరిగిందో మనం చూస్తాం. ఈ మలిన వస్త్రాలు తీసివేయండి, ప్రశస్త వస్త్రాలు ఇతనికి వేయండి అని ఆ మలిన వస్త్రాలను తొలగించి ప్రశస్త వస్త్రాలను వేయించిన తర్వాత దేవుడు అంటున్నాడు సాతానుతో, ఇప్పుడు చూడు నా కుమారుణ్ణి ఎంత ప్రశస్తమైన వ్యక్తిగా కనబడుతున్నాడు, ఎంత పరిశుద్ధుడిగా కనబడుతున్నాడు అని సాతానుకు చూపించి సాతాను నోరును మూసివేశాడు. గమనించండి సహోదరి సహోదరా, మనం పాపము చేసినప్పుడు దాని గురించి పశ్చాత్తాప పడినట్లుగా యేసు యొక్క ఆత్మ మనల్ని ఆవరిస్తున్నది. ఆయన చేసే మేలుడు చూడండి. అలా అవుతేనే మనకు అక్కడ క్షమాపణ వస్తుంది. యేసు ప్రభు ఆత్మస్వరూపి ఏం చేస్తున్నాడో తెలుసా? ఆయన ఏమన్నా తెలుసా? నేను వెళ్ళిన తర్వాత ఆదరణకర్త వస్తాడు. ఆయన ఏం చేస్తాడో తెలుసా? పాపాన్ని గురించి మిమ్మల్ని ఒప్పిస్తాడు. మీరు ఎప్పుడైతే పశ్చాత్తాపడతారో, అదిగో చూడు నా కొడుకు భూమి మీద ఏడుస్తున్నాడు, నా కుమారుడు పశ్చాత్తాపడుతున్నాడు, నా కుమారుడు నొచ్చుకుంటున్నాడు, ఇదిగో ప్రార్థిస్తున్నాడు చూడని ఆ సెక్షన్ కింద నిన్ను విడిపిస్తాడు దేవుడు యేసుక్రీస్తు తండ్రి వద్ద ఇవన్నీ చెప్పి. దానికి ముందేం చేస్తాడు? ఆయన ఆత్మస్వరూపిగా మన దగ్గరకు వచ్చి మనల్ని ఒప్పించేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి. సాతాను ఏం చేస్తాడు మరి? మనలో ద్వేషము, కోపము, ఎమోషన్ అన్నీ తీసుకొచ్చి మనతో తప్పులు చేయించి అదిగో నీ కుమారుడు తప్పు చేస్తున్నాడు చూడు అంటాడు. యేసయ్య ఏం చేస్తున్నాడు? ఆత్మస్వరూపిగా ఆయన మన దగ్గరికి వచ్చి మనం తప్పు చేసినప్పుడు మనము క్షమాపణ పొందినట్లుగా పశ్చాత్తాప పొందినట్లుగా చేస్తున్నాడు. ఆయన పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఆయన మనల్ని ఒప్పుకొన చేస్తున్నాడు అనేది దేవుని గ్రంథంలో చూస్తున్నాం. కాబట్టి మనము పాపము చేసిన దినాన, మనము పాపములో ఉన్న దినాల్లో, చిన్న పిల్లలముగా భక్తిలో ఎదిగిన దినాల్లో, ఇప్పటికీ మరణకరమైనవి కాకపోయినా మనం చేస్తున్న అనేకమైన తప్పుల విషయంలో తండ్రి యొద్ద మన కోసమై విజ్ఞాపన చేసే యేసుక్రీస్తు మన కొరకు ఉన్నాడు. ఇప్పుడు కూడా ఆయన పనిలో ఉన్నాడని బైబిల్ చెప్తుంది. దేవునికి స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. 2-3 వాక్యాలు దీని కొరకు చూపించి 2వ అంశంలోకి వెళ్ళిపోదాం. దేవుని యొక్క గ్రంథములో మనం చూసినట్లయితే, పరిశుద్ధ గ్రంథములో హెబ్రీయులకు రాసిన పత్రిక మనం చూస్తే 7వ అధ్యాయం 25వ వచనం. ఈయన అంటే ఇక్కడ యేసుక్రీస్తు పైన మీకు కనబడుతుంది. అది యేసుక్రీస్తు తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు. యేసుక్రీస్తు ద్వారా తండ్రిని మనం ఆశ్రయిస్తూ ఉన్నాము, తండ్రి యొద్దకు మనం వెళుతున్నాము. ఈయన ద్వారా ఎవరైతే తండ్రి యొద్దకు వస్తున్నారో వారందరి పక్షమున విజ్ఞాపన చేయటానికి ఆయన పరలోకం ఉన్నాడు, మొరపెట్టడానికి పరలోకంలో ఉన్నాడు, మాట్లాడడానికి పరలోకంలో ఉన్నాడు. ఇంకా కొంచెం చెప్పాలంటే వాదించడానికి ఒక లాయర్గా, అడ్వకేట్ అనే మాట చెప్తుంది, ఉత్తరవాది అని చెప్తుంది. జవాబుదారీగా ఉన్నాడు ఆయన మన పక్షమున. ఈ మాట ఇంకా బాగుందేమో, జవాబుదారీ. నా కుమారునికి ఈ విషయం తెలియదు, లేకపోతే ఇలా జరిగింది విషయం, ఇదిగో అయినప్పటికీ అతడు పశ్చాత్తాపడుతున్నాడు, అతడు క్షమించమని ప్రార్థిస్తూ ఉన్నాడు. ఇలా అనేక విషయాలను జోడించి తండ్రి యొద్ద మన పక్షమున మొరపెట్టి క్షమాపణను తీసుకొస్తున్న వారుగా యేసుక్రీస్తు ఉన్నారు. అందుకే ఆయన ఆరాధించాలని మనం వింటున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ విధముగా ఆయన నిరంతరము జీవించుచున్నాడు. తండ్రి యొక్క కుడి పార్శ్వమున ఆయన కూర్చొని ఆయన నిరంతరము ఆయన యొద్దకు, తండ్రి యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపన చేయటానికి ఆయన నిరంతరము జీవించుచున్నాడు అనేటువంటి మాట దేవుని యొక్క గ్రంథములో మనకు కనబడుతుంది. కాబట్టి మనం మొట్టమొదటిగా మనం నేర్చుకుంటున్న విషయం ఏంటంటే, తండ్రి యొద్ద మనం పాపం చేసినప్పుడు తండ్రి యొద్ద మన గురించి మొరపెట్టడానికి, మోషేలాగా మొరపెట్టడానికి
చేయటానికి, విజ్ఞాపన చేయటానికి అదిగో యేసుక్రీస్తు ఉన్నాడు, ఉత్తరవాది ఉన్నాడు, జవాబుదారి ఉన్నాడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని, ఆయన అలా మన కొరకు మొరపెట్టాడు కాబట్టి, విజ్ఞాపన చేశాడు కాబట్టి, వాదించాడు కాబట్టి, జవాబుదారిగా ఉన్నాడు కాబట్టి ఈరోజు మనందరము క్షమించబడ్డ వారంగా ఉన్నాం. ఇప్పటికీ మనం ఏదైనా పొరపాటులు చేసినప్పుడు మన కొరకు తండ్రి యొద్ద యేసుక్రీస్తు ఉన్నాడు అన్న విషయాన్ని గుర్తించి మనం ప్రభువును స్తుతించాలని దేవుని వాక్యం వింటున్నాం. చూడండి, ఇలాంటి విషయాలు తెలియక కొంతమంది వారి పాపమును బట్టి దేవునికి దూరం అయిపోయిన వారుగా ఉన్నారు. వారి పాపమును బట్టి ఇస్కరియోతు యూదా గురించి బైబిల్లో మనం చూస్తాం. తాను చేసిన పాపమును బట్టి సాతానుడు అతని ఎంతగా బాధించాడు అంటే, నువ్వు చనిపోవలసిందే అని చెప్పాడు. సహోదరి చాలా గుర్తించాలి, బైబిల్లో ఒక చోట ఈ మాట రాసింది, మొత్తం ఎంటైర్ బైబిల్లో ఒక చోట రాసింది, నేను చెయ్యవలసిన ప్రాయశ్చిత్తము ఎక్కువైనదేమో అనుకొని మోసపోయేదవేమో అని ఉంది బైబిల్లో. ఏంటా మాట? నేను చెయ్యవలసిన ప్రాయశ్చిత్తం ఎక్కువ, అది నేను చెల్లించలేను, నేను చస్తే తప్ప అది పోదని నువ్వు అనుకొని మోసపోయేదవేమో. మోసపోయిన వారు చాలామంది ఉన్నారు. ఇంకొంతమంది, సరే అందులో తక్కువ మంది ఉండొచ్చు అనుకుందాం ఆ డెసిషన్ తీసుకున్న వాళ్ళు, కానీ బలహీనపడ్డ వాళ్ళు వేల మంది ఉన్నారు. గుర్తుపెట్టుకోండి. తప్పిపోయిన కుమారుడు వచ్చాడని చెప్పుకుంటున్నాం, గొప్ప విషయం, తిరిగి వచ్చాడు ఆయన. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. తిరిగి వచ్చాడు ఆయన, తండ్రి మనసును గ్రహించి. తిరిగి రాని వారు ఎంతో మంది ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? ఈ సత్యాలు తెలియక. ఇక నేను ఇంతే, నన్ను మార్చేవారు ఎవరు లేరు, నా బ్రతికింతే. కొన్నిసార్లు మనుషుల నుంచి కూడా సహాయం అందకపోవచ్చు, ఆత్మీయుల నుండి కూడా ఎవరైనా ఉన్నారు పక్కింటి వారు అంటే వాళ్ళ నుంచి కూడా సహాయం అందని పరిస్థితి కూడా కావచ్చు. ఏమో, దేవుడు రేపు నేరం మోపుతాడేమో, మనకేం తెలుసు. కానీ అనేక పరిస్థితుల్లో చాలామంది వెనుకబడిపోయారు. నా కొరకు మొరపెట్టే యేసుక్రీస్తు కుమారుడు కానీ ఇంకా ఆ పాత్ర పోషిస్తున్నాడు. నా గురించి వాదించే యేసుక్రీస్తు పరలోకమందు ఆ పరలోక కోర్టులో నా కోసం ఉన్నాడు. నన్ను పట్టించుకునేవాడు, నా గురించి మాట్లాడే ఒక పీపీ ఉన్నాడు. అర్థమైందా? దేవుడు ఏర్పాటు చేసిన ప్రభుత్వ లాయరు, పరలోక ప్రభుత్వ లాయరు నా కొరకు ఉన్నాడు. హెవెన్లీ లాయర్ నా కోసం ఉన్నాడని తెలియక, ఇదిగో ఈరోజు మనం రక్షించబడ్డామంటే, మన పాపములన్నీ క్షమించబడి, అనేక సార్లు మనం పాపం చేసినప్పుడు వాటన్నిటిలో క్షమాపణ పొంది మనము విడుదల పొంది మరలా దేవుల్లో కొనసాగమంటే, ఈయన యేసు క్రీస్తు తండ్రి యొద్ద ఆయన చేసిన పనియే, ఆయన చేసిన త్యాగం వలనే మనం బ్రతికి బయటపడ్డాం. ఇప్పటికీ ఆయన మన పక్షంగా తండ్రి యొద్ద మొరపెడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. రెండో విషయం త్వరగా చెప్పి ముగిస్తాను. ఏంటా రెండో విషయం? మొదటి యోహాను పత్రిక చూద్దాం మరలా. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 2వ వచనము చదువుకుందాం. ఆయన ఉత్తరవాదిగా తండ్రి వద్ద మన కొరకు ఉన్నాడని చూసాం కదా. ఇప్పుడు 2వ వచనం చూడండి, అది మొదటి వచనంలో చూసాం. 2వ వచనం, ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. దాని క్రింద మాట నాకు కొత్తగా అనిపించి బాగా సంతోషం అనిపించింది. చదువుదామా? క్రింది మాట ఏముందో చదువుదామా? ఒకసారి అందరం చదువుదామా మాట. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడని ఉంది కదా. దాని తర్వాత మాట అందరం ఒకసారి చదువుదాం. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. అబ్బా, ఎంత గొప్ప మాట అండి. నేను ఎంత కొత్తగా ఈ మాటను రిసీవ్ చేసుకున్నాను. మొదటి మాట అర్థమవుతుంది, రెండో దాని యొక్క పవర్ మీకు అర్థమవుతుంది. మొదటి అర్థం చేసుకుందాం. ఆయన మన పాపములకు ఏమయ్యాడట? ప్రాయచిత్తం చేశాడు. ఆయన యేసుక్రీస్తు. నీ యొక్క పాపము, నా యొక్క పాపమునకు అది తొలగిపోవునట్లుగా, ఆ పాపము పరిహారమైపోవునట్లుగా, మన మీద ఉండకుండానట్లుగా ఆయన దానికోసం మూల్యం చెల్లించాడు అంటుంది బైబిల్. ఇప్పుడు పాపం మన మీద లేదు. ఎందుకు? దానికి ఆయన ప్రాయచిత్తం చేశాడు. ఓకే, ఇది అర్థమైంది కదా. ఇప్పుడు చూడండి ఏమంటున్నాడు. అంతేకాదు, సర్వలోకమునకు ప్రాయచిత్తం, శాంతికరమై ఉన్నాడు అంటే ప్రాయచిత్తమై ఉన్నాడు. ఇది ఈ ప్రపంచానికి చెప్పాలి. ఇదే సువార్త. 2023 సంవత్సరంలో దేవుడు ఒక వాక్యం ఇచ్చాడు. ఆ మధ్య ఒక సువార్త సభలో ఆ వాక్యం చెప్పాం మేము. అదేంటో తెలుసా? ఈయన నిజముగా లోకరక్షకుడు. ఇదే టైటిల్ మీద వాక్యం చెప్పాం. ఈ యేసుక్రీస్తు ఎవరు? నిజముగా లోకరక్షకుడు. ఎలాగంటే, ఇక పాయింట్లు వస్తాయి దాంట్లో. ఎలాగంటే, ఈయనే లోకరక్షకుడు అనడానికి రుజువు ఏంటంటే, ఇదిగో ఇన్ని విషయాలు అని చెప్పడం జరిగింది. ఇదిగో 2024లో దేవుడు కొత్త మాట ఇస్తున్నాడు. ఏంటో తెలుసా? ఈయన మనందరి పాపములకు ప్రాయచిత్తమై ఉన్నాడు. అంతేకాదు, సర్వలోకము కోసం ఆయన ప్రాయచిత్తం చేసేశాడు. డన్, అయిపోయింది అది.
మళ్ళీ ఇప్పుడు సిలువను ఎక్కడు, మళ్ళీ బలియాగం, మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ కార్యక్రమాలు లేవు. ఈ సత్యం ఈ గోదావరికని ప్రజలు, ఈ తెలంగాణ రాష్ట్రం, ఈ భారతదేశం, యావత్తు ప్రపంచంలో అనేకులకు తెలియకయే ఉన్నది. మానవులందరి పాపముల కోసం మూల్యం చెల్లించబడి ఉన్నది, ప్రాయశ్చిత్తం జరిగింది. ఇప్పుడు మనం ఒక పాయింట్ తెలుసుకోవాలి. మీకు ఎంత అద్భుతమైన జ్ఞానోదయం అవుతుందో చూడండి ఈ వాక్యాన్ని బట్టి. మనుషులందరూ రేపు నరకానికి పోయేది వారి పాపమును బట్టి కాదు. ఎందుకు? వారి పాపమునకు ప్రాయశ్చిత్తం అయిపోయింది, వారి బిల్లు పే చేయబడింది. మళ్ళీ ఎందుకు నరకం పోవాలి? మరి బాగా ఆలోచించాలి మీరు. సర్వలోకమునకు ఆయన శాంతికరమై ఉన్నాడు. సర్వలోకపు పాపములకు ఆయన పెనాల్టీ కట్టాడు, ఆయన మూల్యం చెల్లించాడు, రక్తం కార్చాడు. మళ్ళీ కార్చాడు. ఇప్పుడు ఆ పాయింట్లోనే మనకు అర్థం కావాలి. ఇది మళ్ళీ కార్చేది ఉందంటే అప్పుడు వీళ్ళంతా బ్యాలెన్స్లోనే ఉన్నారు. మళ్ళీ ఎవరి కోసమైన సిలువను ఎక్కడు, మళ్ళీ ఎవరి కోసమైన త్యాగం చేయడు. ఆయన చేసిన త్యాగము నీ ఒక్కడి కోసం, నా ఒక్కడి కోసము కాదు, కానే కాదు. మరి ఎంతమంది కోసం? సర్వలోకము కోసం ఆయన ప్రాయశ్చిత్తం చేసేశాడు. ఎంత గొప్ప దేవుడు అండి! హల్లెలూయా! అంత సరిపోయిన వాడు ఆయన. అందుకే దీనిలో చాలా విషయాలు ప్రభు ఇచ్చాడు, కానీ రెండే చెప్తున్నాను. కంఫోర్టర్ అని రాయబడి ఉంది. మరొక బైబుల్ ట్రాన్స్లేషన్లో కంఫోర్టర్ అని రాయబడి ఉంది. మనకు సరిపోయిన వాడు. ఎంత సరిపోయిన దేవుడు! ఆయన చేసిన ఒక్క బలి ప్రపంచ పాపాలను మొత్తం తీసేసింది. గట్టిగా సోదరాన్ని చెప్పుదామా? చెప్పాలనిపిస్తుంది అసలు. ఆయన చేసిన ఒక్క బలి ప్రపంచ పాపాలన్నీ పటాపంచలైపోయాయండి. అందుకే బైబిల్లో రాయబడింది, ఇదే హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో, ఆయన మనకు సరిపోయినవాడు. ఆయన మనకు సరిపోయినవాడు. ఆయన లాగా ఈ ప్రపంచంలో ఎవరూ కార్యం చేయలేరు. ప్రపంచ పాపాలకు యేసు బలియాగం ఒకటే చాలు. అందుకే ఇప్పుడు ఎవరు బలులు అర్పించవలసిన అవసరత లేదు. ఒకప్పుడు ఉండే, నిజమే, కానీ ఇప్పుడు అవసరం లేదు. ఎందుకు? ప్రపంచ పాపాలకు ప్రాయశ్చిత్తం జరిగింది. అది యేసు క్రీస్తులో జరిగింది. అదే చూసాం కదా మనం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం, మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుణ్ణి పంపెను. హల్లెలూయా! ఇక్కడ 2వ అధ్యాయం 2వ వచనంలో చూస్తున్నాం. మొదటి యోహాను పత్రిక 2:2లో ఆయనే ప్రాయశ్చిత్తమయ్యాడు నీ కోసం. ప్రపంచ పాపముల కోసం ఆయన ప్రాయశ్చిత్తం అయ్యాడు. కాబట్టి ఇప్పుడు మనుషులు నరకానికి పోయేది, చెప్పాలి మీరు, అర్థమైందా? మనుషులు నరకానికి పోయేది వారి పాపమును బట్టి కాదు. ఎందుకు అలా మనం చెప్పుకోవాల్సి వస్తుంది అంటే, వారి పాపములన్నిటికీ శాంతి చేశాడు కుమారుడు తండ్రి యొద్ద. ఎక్కడ ఉగ్రత ఉందో, ఎక్కడైతే వారి మీద కేసులు మోపబడ్డాయో అక్కడికి వెళ్ళి ప్రపంచం మొత్తము కోసం ఆయన దాన్ని చెల్లించాల్సిన అర్పణ చెల్లించాడు. ఆయనే అర్పణగా మారిపోయాడు, ఆయనే బలియాగం అయిపోయాడు. ఆయన నా ప్రాణమే పెట్టేస్తాను దాని కొరకని ప్రాణమే పెట్టాడు. ఇప్పుడు ఎవ్వరి మీద కేసు లేదు చెప్పాలంటే. ఈ సత్యము ఈ దేశానికి ప్రపంచానికి తెలియకయే ఉన్నది. మరి ఎందుకు నరకం పోతున్నారు ప్రజలు అలా అయితే? అంటే అలా చేశాడు అన్న విషయాన్ని తెలుసుకొనక, నమ్మక, అర్థమవుతుందా మీకు? ఆయన చేసిన దాన్ని నమ్మక, తెలిసినా దాన్ని అంగీకరించక, ఇలాంటి గ్రూప్ కూడా ఉంది. కొంతమంది తెలియక అయితే దాన్ని అర్థం చేసుకోకుండా అని అనుకుంటే, కొంతమంది తెలిసినా కూడా, మరికొంతమంది అయినా కూడా నాకు అవసరం లేదు, నేను పాపిగానే ఉంటాను. నీవు ఇదివరకు తప్పు చేశావు, నీ మీద కేసు బుక్ అయింది, నువ్వు నిజానికి జైలుకి వెళ్ళాలి, నీకు ఉరిశిక్ష పడాలి, నేను నిన్ను విడిపించాను, నీకోసం బిల్లు కట్టాను, ఇప్పటి నుండి నువ్వు బాగుండాలి అంటే వీళ్ళు ఏమంటున్నారు తెలుసా? దాని విలువను తెలుసుకోక, గుర్తించక, గ్రహించక నాకు పాపమే ఇష్టం అంటున్నారు. అదిగో వాళ్ళు పోతారు రేపు నరకానికి. బిల్లు చెల్లించినా కూడా ఆ త్యాగాన్ని చూసి, దాన్ని చూసి కనువిప్పు కలిగి జీవితం మార్చుకొని, అయ్యో నా కోసం దేవుడే బలియాగం చేశాడా అని పశ్చాత్తాపడి తాము చేసిన పాపములన్నింటినీ కూడా ఒప్పుకున్న వారై, విడిచిపెట్టిన వారై, ఇప్పటి నుండి నీ కుమార్తెలంగా బ్రతుకుతాం, నీవిచ్చిన స్థానంలో నిలబడతాం, నీవిచ్చిన పరిశుద్ధతను కాపాడుకుంటాం అని అనక, పాపము చెయ్యడానికే, ఏంటండి, మరలా పాపము చేయడానికే, పాపమే మాకిష్టం, ఆ లోక జీవితమే మాకిష్టం, అలా బ్రతకడమే మాకిష్టం, పోతే నరకం పోతాం కావచ్చు, ఉందో లేదో ఎవరికి తెలుసు.
అన్నట్లుగా తెగించిపోతున్నారు చూసారా కొంతమంది, వాళ్ళు మాత్రమే నరకం పోతారు. కానీ చూడండి దేవుని ప్రేమ, ఆయన సర్వలోకము కోసం ఆయన ప్రాయశ్చిత్తం చేసేసాడు. 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. దీని కొరకు దేవుని పరిశుద్ధ గ్రంథములో మనము చూసినట్లయితే, మరి చాలా వాక్యాలు దీని కొరకు ఉన్నాయి. కీర్తన 32:11 మనం చూస్తాం, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు అనేటువంటి మాట దేవుని పరిశుద్ధ గ్రంథంలో కనబడుతుంది. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 28వ వచనంలో అనేకుల పాపములను ఆయన భరించాడు అని హెబ్రీ 9:28లో రాసింది. 1 పేతురు 2వ అధ్యాయం 24వ వచనంలో మన పాపములన్నిటినీ ఆయన మ్రాను మీద మోసుకొని పోయాడు అనే మాట రాయబడి ఉంది. అదేవిధంగా రోమాపత్రిక 8వ అధ్యాయము 3వ వచనంలో తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసు క్రీస్తు శరీరం మందు పాపమునకు శిక్ష విధించాడట. ఇంకా శిక్ష ఎక్కడిది? 8:3 రోమాపత్రిక. ఇది ఈ ప్రపంచంలో ఇంతవరకు ఒక్కరే వేశారు ఆ ఫోటో, ఆ బొమ్మ. అది ఒక ఆర్ట్, నేను చూశాను. అది ఎప్పటికైనా ఎవరితోనైనా వేయించాలి, అలాంటిది యూట్యూబ్లో కూడా కనబడాలని ఆశపడుతున్నాను. అదేంటో తెలుసా? ప్రపంచ పాపములన్నీ యేసుక్రీస్తు యొక్క దేహం మీద పెట్టినట్లుగా అక్కడ తండ్రి అయిన దేవుడు ఆ పాపానికి శిక్ష విధించినట్లుగా దాన్ని ఒక ఆయన ఎలా వేశాడంటే, శిలువ మీద యేసు ప్రభు వేలాడుతూ ఉన్నాడు, పరలోకం నుంచి ఒక హస్తం బయటకు వచ్చింది. ఒక సెమినార్లో నేనున్నాను, ఆ సెమినార్లో వాళ్ళు ఆ ఫ్లెక్సీ పెట్టారు. శిలువ మీద యేసుప్రభు వేలాడుతున్నాడు. మీరు ఎప్పుడు బహుశా చూసి ఉంటారు దీన్ని. శిలువ మీద యేసుప్రభు వేలాడుతున్నాడు, పరలోకం నుండి ఆకాశం నుంచి ఒక హస్తం బయటకు వచ్చింది. ఆ హస్తం చేతిలో పెద్ద కత్తి ఉంది. ఆ కత్తితో యేసు ప్రభును పొడుస్తున్నట్టు ఉంది. ఇక్కడ మీరు బైబిల్ రోమాపత్రిక 8వ అధ్యాయము 3వ వచనం చూస్తే మీకు అది కనబడుతుంది. నిజానికి యేసు ప్రభు మీద జరుగుతున్న శిక్ష కావచ్చు, దాడి కావచ్చు, భయంకరమైన మరణము కావచ్చు, అదంతా కూడా మరి పాపమును పరిహారము చేస్తున్న కార్యక్రమమే. 8వ అధ్యాయము 3వ వచనము మనం చూసినట్లయితే 4వ వచనం చూడండి, మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహార నిమిత్తము దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారముతో పంపి ఏం చేస్తున్నాడట? ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధిస్తున్నాడు. యేసు ప్రభు కాదు అక్కడ శిక్ష విధించబడదు అన్నట్టుకుంది. దేనికి శిక్ష విధిస్తున్నాడు? ఆ మారణ హోమం, ఆ దారుణం ఏం జరుగుతుంది? అక్కడ ఏం జరుగుతుంది? పాపానికి పరిహారము జరుగుతుంది. దహించి వేస్తున్నాడు పాపాన్ని, అక్కడ పరిహారము చేస్తున్నాడు పాపాన్ని అక్కడ యేసుక్రీస్తు శరీరమునందు అంటుంది వాక్యం. సహోదరి సహోదరా, మన పాపాలన్నీ యేసు ప్రభు తన మీద వేసుకున్నాడు. బైబిల్ చెప్తుంది ఆయన మన కొరకు ప్రాయశ్చిత్తమయ్యాడు. హల్లెలూయా. నీ కోసం నా కోసము దేవుడే ఈ లోకానికి కుమారుడుగా వచ్చి ప్రాయశ్చిత్తం అయ్యాడు గనక మనందరం ఎస్కేప్ అయ్యాం. మన పాపాలన్నీ పరిహరించబడ్డాయి. ఈరోజు దేవుని కుమారులము అని మనం పిలువబడుతున్నాం. మన పాపములన్నీ ఆయన మీదకి వెళ్ళాయి. ఆయన పరిశుద్ధత ఈరోజు మనకు వచ్చింది. అందుకే పరలోకం పోతున్నాం. ఏ మనిషి తన నీతి క్రియలను బట్టి పరలోకం పోడండి. యేసు రక్తము ద్వారా మనకు వచ్చిన పరిశుద్ధతను బట్టే రక్షణ వచ్చింది, పరలోకం దొరుకుతుంది. ఇక మనం చేసే సత్క్రియలను బట్టి మనకు బహుమానాలు ఉంటాయి. కానీ ఒకటి ఉంటేనే కదా సున్నాలకు విలువ. ఈ ఒకటి యేసు ప్రభు ఇచ్చాడు. ఆయన రక్తం ఇచ్చింది మనకు. ఆయన రక్తమే మనకు రక్షణ కారణం. మన నీతి క్రియల ద్వారా రక్షణ అయితే ఇక యేసు ప్రభు బలియాగము ఒట్టిదే అవుతుంది. గుర్తుపెట్టుకోండి ఈ మాట. యేసు రక్తమును బట్టే మనం పరిశుద్ధపరచబడ్డాం. ఎంత పరిశుద్ధపరచబడ్డాం తెలుసా? పరలోకం వెళ్ళగలిగినంత పరిశుద్ధత ఆయన చేసిన ప్రాయశ్చిత్తాన్ని బట్టి, బలియాగాన్ని బట్టి మనకు వచ్చింది. కాబట్టి మన పక్షమున ఉత్తరవాదిగా, పరలోకములో లాయర్గా, అడ్వకేట్గా తండ్రి యొద్ద మన కోసం ఇప్పటికీ మన పక్షముగా మొరపెడుతున్న వారుగా యేసు ప్రభు ఉన్నారన్న విషయాన్ని మొదటిగా మనం నేర్చుకున్నాం. రెండవదిగా ఆయన మన కోసం ప్రాయచిత్తం చేశాడు. ఆ లాయరే, ఆయనే వచ్చి మరలా ఏం చేశాడు? మన యొక్క మూల్యం అంతా కూడా చెల్లించాడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి స్తుతించాలని, మన పరిశుద్ధతకు కారణం, మన నీతికి కారణం దేవుడేనని ఆయన స్తుతించి ఆరాధించాలని దేవుని వాక్యం వింటున్నాం. దేవుడి వాక్యము దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.